గజానన, పద లోపలికి వెళదాం. లేదన్నయ్య, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రాను. ఎందుకు రావాలి? లోపల అంత రుచికరమైన భోజనం మీ ఒక్కరికే తినిపిస్తుంటే నేను మాత్రం అమ్మ ఇచ్చిన పాలు తాగుతూ కూర్చోవాలా? ఆహా, ఎన్ని రకాల ఫలాలు మన నత్తిగన్నం దగ్గర. అమ్మ, తండ్రి గారు, అన్నయ్య, నేను మీతో రావడం లేదు. నేను కేవలం నత్తిగన్నంతోనే వెళతాను. ఇప్పుడు ఆ ఫలాలన్నీ నేనే తినొచ్చు. ఆగండి, నేను వస్తున్నాను మీతో. అరే ఆగు గజానన, ఆగమంటే. చూడటానికి తనొక బాలకుడు మాత్రమే, మా పుత్రుడు. తన బాల్య చేష్టలతో మనల్ని మురిపిస్తాడు. కాని ప్రత్యక్షంగా కనపడుతున్న బాలుడికి పరోక్షంగా ఏదో ఉంది. నేను చూసింది సామాన్యమైన విషయం కానే కాదు. కాని మన కళ్ళు చూసేవి మన ముందున్నవి మాత్రమే. కాని దాని వెనుక ఏదో దాగుంది. ఏమిటా రహస్యం? మా పుత్రుడి వాస్తవ రూపం ఏమిటి? ఏ అలౌకిక శక్తులకి ప్రభువతడు? అతడి అద్భుతమైన దివ్యత్వానికి మూలం ఏమిటి? తమ పుత్రుడి దివ్యత్వాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా సోదరి పార్వతి? మీరందరూ ఇక్కడ. మీరందరూ నా ప్రణామాలు స్వీకరించండి. పార్వతీదేవి, తమ పుత్రుడు ఎంతో అసాధారణమైనవాడు. తన భద్రత గురించి తమరు చింతించవలదు. కానీ తను జన్మించడానికి ముందే తమరిని, అంటే తన తల్లిని రక్షించినవాడు. నన్ను రక్షించాడా బ్రహ్మదేవా? అది తను పుట్టక ముందేనా? కానీ ఎలా? మీకు అప్పటి సమయం గుర్తుండే ఉంటుంది జగన్మాత. ఆ సమయంలో తమరి ఊహలతో కల్పనలతో తమరి పుత్రుడి రూపాన్ని సృష్టిస్తున్న సమయంలో అత్యంత శక్తివంతుడైన అసురుడు మీ పుత్రుడైన దేవసేనాపతి కుమారస్వామిని అంతం చేసే ఉద్దేశ్యంతో కైలాసంలోకి ప్రవేశించాడు. కానీ అతడి వక్రదృష్టి తమరిపై పడింది. అప్పుడు గజాననుడే కల్పించుకుని ఆ అసురుడు నుండి తమను రక్షించాడు పార్వతీదేవి. గజాననుడి అనుపమ అద్భుత అనుభవం ఒక్కసారి నాకు కూడా కలిగింది సోదరి. తను మొదటిసారి బ్రహ్మలోకంలోకి అడుగుపెట్టినప్పుడు, నేను తన దివ్యత్వాన్ని చూసినప్పుడు నాకు కూడా అద్భుతమైన అనుభూతి కలిగింది. పార్వతీ నందనుడు ఓంకార స్వరూపుడు. అందుకే తను జన్మించక ముందే తన తల్లి అయిన జగజ్జననినే రక్షించగలిగాడు పార్వతీదేవి. తను స్వయంగా ఓంకార స్వరూపుడు. తన ఉదరంలో లాలాజలము అమృతంలాగా స్థిరమై ఉంది. అటువంటి మీ పుత్రుడు సామాన్య బాలుడు ఎలా అవుతాడు దేవి జగన్మాత? మీరందరూ గజాననుడి దివ్యత్వాన్ని అనుభవించారు. ఆ ఓంకార స్వరూపుడే నా పుత్రుడా? అదెలా సాధ్యమైంది? అనుమానాలనే ఛాయలను తొడిపేసి సత్యజ్యోతిని దర్శించండి. అప్పుడు స్వయంగా మీకే తెలుస్తుంది తనెవరనేది. తమరి పుత్రుడు గజాననుడే ఓంకార స్వరూపుడు, పరమశక్తి, పరబ్రహ్మ, మహాగణపతి సోదరి.
మహాగణపతి అంటే మహాపరమశక్తి తన అనుభూతి దర్శనాలు మా త్రిమూర్తులకు సత్యయుగానికి ముందుగానే ఈ సృష్టి ఆరంభంలోనే కలిగాయి. ఆ సమయంలో గతకాలపు సృష్టి అంతం జరుగుతోంది. కరాళ ప్రళయ తాండవంతో సృష్టిలోని జలవాయు ప్రకోపాలతో సృష్టి అంతమవుతోంది. భూమి అంతా పూర్తిగా నీటిలో విలీనమైపోయింది. సకల కాలాల్లో వినాశాంధకారం అలుముకుంది. ఎక్కడ చూసినా విధ్వంసాలు, వినాశాలే ప్రజ్వరిల్లుతున్న సమయం అది. బ్రహ్మాండం యావత్తూ లయమైపోతున్న సమయం అది. ఈ సమస్త ప్రకృతి, ఆ ప్రకృతిలోని ప్రతి ఒక్క అంశము కూడా అంతం కావడం ఆరంభమైంది. అప్పుడు మా మనసులో మా త్రిమూర్తుల అస్తిత్వపు ఔచిత్యం పట్ల అనుమానం కలిగింది. ప్రపంచాలను స్థిరంగా ఉంచే కార్యం మా త్రిమూర్తులదే కదా, అదంతా నాశనమైపోతుంది. దాంతో మా త్రిమూర్తులకి ఆలోచన మొదలైంది, మేమేం చేయాలని. ఏ సమస్యకైనా పరిష్కారం తపస్సు ద్వారానే లభించగలదు. అప్పుడు ముగ్గురం తపస్సు చేయడానికి పాతాళలోకానికి వెళ్ళాము. వేల కోట్ల సంవత్సరాలు మేము ముగ్గురము పాతాళ లోకాల్లోనే స్థిరపడి ఉన్నాము. ధ్యానము తపస్సులో నిమగ్నమై ఉన్నాము. మేము చేసిన ఘోర తపస్సు వల్ల ఎటువంటి ఫలితము మాకు దక్కలేదు. అయినా మా సమస్యలకు పరిష్కారం లభించలేదు. అప్పుడు మేము పాతాళ లోకం నుండి బయటికి రావాలని నిర్ణయించుకున్నాము. పాతాళం నుంచి మేం ముగ్గురం బయటకొచ్చి చూస్తే సృష్టిని తనలో ఇముడ్చుకున్న జలం కిందకి దిగి వచ్చింది. నీటి వేగం తగ్గిన మాట నిజమే. అయినప్పటికీ ఏమీ కనిపించని పరిస్థితి. భూమంతా నీటిలోనే మునిగి ఉంది. ఒక పర్వతం నీటిపైన నిలబడి ఉంది. ఆ పర్వతంపైనే మేం ముగ్గురము కూర్చొని చర్చోపచర్చలు కొనసాగించాము. అయినా మా సమస్య మాత్రం సమస్యగానే మిగిలింది. ఉన్నది అంతమైనది. ఆ అంత్యస్థానంలో నిలబడి మేము దానిని ప్రార్థించడం ఆరంభించాము. దేనితో యావత్ సృష్టికి అస్తిత్వం ఉన్నదో, కేవలం సృష్టికే కాదు, సమస్త బ్రహ్మాండానికి మూలాలన్నిటికీ మూలమదే. అదే అనాది, అదే అనంతం. మేమా పరబ్రహ్మాన్ని ఆవాహన చేశాము. అదే మాకు మార్గదర్శనము చేసింది. जय देव जय देव जय देव जय देव जय
మహాశక్తిని. నాతోనే బ్రహ్మాండమంతటికీ జన్మ లభిస్తుంది. ప్రళయం అనంతరం తిరిగి నాలోనే లీనమైపోతుంది. నేనే కర్తను, నేనే ధర్మకర్తను, నేనే లయకర్తను కూడా. నేనే విశ్వరూప పరబ్రహ్మని, నేనే సాక్షాత్తు నిత్యాత్మను. సత్వ, రజస్, తమో గుణాలు మూడింటికి అతీతుడను. స్థూల, సూక్ష్మ, కారణ రూపాలను కూడా నేనే. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను మించిన కాలాన్ని. నేనే ప్రణవాన్ని, నేనే ఓంకారాన్ని. అది సకల మంత్రాలకు మూలమైన బీజాక్షరం. దేవాది దేవతలు నా వల్లే ఉత్పన్నమయ్యారు. नमो नमो विश्वे भृते अखिलेश नमो नमः कारण कारणाय नमो नमो वेद विदाम दृश्य नमो नमः सर्ववर प्रदाय ప్రభు తమరి దర్శన భాగ్యంతో మేము కృతార్థులమైనాము. మేము తమరి ధ్యానం, ఆరాధనలు చేస్తూనే ఉంటాము. అవే మా భవిష్యత్తుని నిర్ధారించగలవు. మంచిది. నేను భవిష్యత్ కార్యాన్ని మీ ముగ్గురికి సమానంగా పంచుతాను. బ్రహ్మదేవ, తమరు సరికొత్త సృష్టిని సృజించండి. విష్ణుదేవ, తమరా సృష్టిని నిర్వహిస్తూ పాలించండి. ఇక మహాదేవ, తమరు జీవితం, మరణం, సృష్టి మూడింటి ద్వారా నిర్ధారించబడే కాలచక్రాన్ని మహాదేవ సమయానికి తగినట్టుగా లయ కార్యాన్ని స్వీకరించండి. తమరి ఆజ్ఞ ప్రభు. కానీ నాకొక అనుమానం ఉంది. సృష్టి అంతమైపోవడంతో పాటుగా దానికి సంబంధించిన స్మృతులన్నీ నా మనసు నుండి తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. సృష్టి ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు. నవసృజన ఎలా ఉండాలి ప్రభు? బ్రహ్మదేవ, నాలో దాగిన అనంత బ్రహ్మాండాలను దర్శించండి. వాటిని చూస్తే కొత్త సృష్టి రచన ఎలా ఉండాలో అవగతమవుతుంది. ఆశ్చర్యం! అనేక బ్రహ్మాండాలు, అసంఖ్యాక సృజనలు. పరమపిత పరబ్రహ్మములో ఎన్నో విధాలుగా సృష్టించబడ్డాయి. ఆయన సృష్టి రకరకాలుగా సృష్టింపబడింది. కొన్ని అంత్యదశలో ఉంటే మరికొన్ని సరికొత్త తేజస్సులో ఆరంభ దశలో ఉన్నాయి. ఏ సృష్టి అయినా మొట్టమొదట చాలా నిరాఘాటంగా, అద్భుతంగా సాగుతున్నాయి. అద్భుతం ప్రభు, మహాద్భుతం తమరి మహిమ. ధన్యవాదాలు ప్రభు. బ్రహ్మదేవ, తమరికిప్పుడు సమస్త సృష్టి రహస్యాలు బోధపడి ఉంటాయి. అవును ప్రభు, తమరి దయ వల్ల నాకు అన్నీ స్పష్టమయ్యాయి. తమరు తమ దివ్య దర్శనం చేయించి దిశానిర్దేశం చేసినందుకు తమరికి శతకోటి వందనాలు ప్రభు. ధన్యవాదాలు. గౌరీ, గజాననుడే ఆ పరబ్రహ్మం తనే బాలుడి రూపంలో అవతరించాడు.